పార్వతి ఊరుకో. ఊరుకో పార్వతి, ఊరుకో. మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాగా. ఊరుకో, ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను మాట చెబుతాను. ఏమిట్రాని? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? అది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. సినిమా పేరా? కాదు, రోడ్డు పేరు. అదేంటి? షూటింగ్ కోలాహలం. దూరంగా ఒక కుర్చీలో రాఘు కూర్చొని ఉన్నారు. రాఘు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఇంకొక పక్క కుర్చీల్లో బుజ్జి, పప్పి, చంటి కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరు? మీనా, రోజా, నగ్మ. ఇంతలో గుంపులోంచి ఓ బలమైన చెయ్యి నగ్మ భుజం మీద పడింది. చెవుమని హిందీలో కేక వేసింది. నేను ఇమ్మీడియట్ గా చుబుకం పట్టుకొని మత్రావ్ మత్రావ్ మైహూ అన్నాను. అంతే, పక్కనున్న మోటార్ బైక్ ఒక్క తండు తన్నాను. చేత్తో లాగాను, తెగింది. చెయ్యా? కాదు, చేయను. అంతే. నువ్విలా రారా. అప్పుడు వాడు పక్కనే ఉన్న గోడౌన్లోకి పరిగెత్తాడు. నేను వెనకే లోపలికి వెళ్ళి తలుపుని, గెడని, తాళాన్ని లోపల సిట్ట కొట్టి అందరూ చూస్తుండగా బయటికొచ్చి కొలాయి కింద తలకాయ పెట్టుంటావు. కరెక్ట్ గా చెప్పావు బాబు. శివ టైపులో ఎఫెక్ట్ ఇచ్చి దివా టైపులో ఫినిషింగా. చిన్న పిల్లలకి చెప్తే భలే నమ్మకమే. అమ్మా. బాబు, బాబు, వస్తుందిరా. రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా ఏమిటిది రవి? ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా? వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోక్ లేకు. సారీ, నిజం చెప్పు రవి. నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాని గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా, ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा. खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. ఏ రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలిసినమ్మాయా? బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించాలని చెప్పి నాతో కురుకుతావా? అవే చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్ అని. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇట్ట లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా. దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను. బాధపడకే. బాధపడద్దా నిన్ను? ఏ రాణి,
అమ్మో అమ్మో కట్టలు కట్టలు అయ్యో అమ్మో అబ్బో అమ్మా గడే 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 అమ్మా పాపిష్టిదాన్ని మీ నాన్నగారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను. ఆ రోజు నుంచి ఆయనకు కంటి నిండా కునుకు లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు, నమ్మి మోసపోయావు. నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను అలా సాక్ష్యం చెప్పి ఉండేవాడినే కాదు. మాస్టర్ చనిపోతూ సాయిరామన్ నాకు అప్పచెప్పారు. అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు. ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు. అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమైనా సరే ఆ బుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి. ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి. ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు? ఉన్నారు. ఏ ప్రయోజనం? వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు? అసలు ఎవరెవరు ఉన్నారు? డ్రైవరు, వాచ్మన్, కొడుకు ఉన్నారు. విన్సెంట్ ఒక్కడిని లేపేయమంటారా, వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా? నానో, విన్సెంట్ ఒక్కడిని మర్డర్ చేయండి. వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి. ఆల్ రైట్? ఆల్ రైట్. ఏమండి, తొందరగా తలపేసేయండి. నన్ను చంపదు. మా అయ్య గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పను. నీకేం భయం లేదు విన్సెంట్? ఆ బుచ్చిబాబు గారు నన్ను బతకనివ్వరు. తెలుసు, అందుకే నేను కాపాడడానికి వచ్చాను. ఇంతకీ మీరు? జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని. విన్సెంట్, మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు. నువ్వు కనుక సాక్ష్యం చెప్తే. బాబు, సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు గారు చంపేస్తారు బాబు. సాక్ష్యం చెప్తావన్న డౌట్తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు. నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను. బాబు, మీరు చెప్పినట్టు నేను చేస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు బాబు. కమిషనర్ గారు, గోపాలకృష్ణ గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ సృష్టించారు. అది అబద్ధమని, గోపాలకృష్ణ గారిని బుచ్చిబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మిస్టర్ మధు, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణయ్య గారి కేసుని రీఓపెన్ చేయండి. ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్. ఎస్ సార్. గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్డర్స్తో వచ్చారు మా నాన్నగారు. అదే యాక్సిడెంట్ కాదు, మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఆల్ రైట్. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు.
ఏమిటి బాబు వర్షంలో వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీపీ మధుర మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి బాబు. మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? తెలీదా? ఏమండి, మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? నన్ను ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి, రవి, అమ్మా అది గుడి దర్శనం. రాత్రి కాళికాదేవి కల్లోకి వచ్చి దర్శనం చేసుకో అని ఒకటే. ఓహో, కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా? అదే కాళికాదేవి అని విన్నావా? కాదు, అలువేలు మంగాదేవి కల్లోకి వచ్చింది. ఏమిటి, అమ్మవారి కల్లో డాన్స్ కూడా నేర్చుకోమందా? చెప్పే ఉంటుంది. ఎదుట్లో ఉన్నాను కదా, డైలాగ్స్ మర్చిపోయాను. ఏమే రాణి, స్వామివారి దర్శనానికి వచ్చావా? అవునమ్మగారు. రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా? అబ్బా, నిజం అమ్మగారు. అవును, నా కల్లోకి వచ్చినట్టు మీకెలా తెలిసింది? మీరిద్దరూ ఇలా కలుస్తారని నాకు కలొచ్చిందిలే. అబ్బే, అది కదమ్మా, నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను, అందుకొచ్చాను. అంతేనమ్మగారు. నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా. నేను మొక్కుకున్నాను. నా కొడుకు రవి, కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవణ్ణిస్తే వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని. అమ్మగారు, నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి. మీ అబ్బాయి గారు ఎక్కడా, నేనెక్కడా? నా మాట నమ్మండి. మాట్లాడరే అమ్మగారు. అమ్మగారు అని పిలిస్తే నేను పలకను. మరేమని పిలవమంటారండి? అత్తగారు అని పిలు. మాట్లాడితే కేసును తిరగదోడుతున్నాడు రామ్మోహన్ రావు. సాక్ష్యం ఇస్తాన్న విన్సెంట్ ని లేపేశాం. ఇక మిగిలింది బెనర్జీ ఒక్కడే. ఎస్, వాడు చంపాలని చూస్తున్నారు సార్. బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు. నీకేం భయం లేదు. అదే సాక్ష్యం కోర్టులో చెప్పు. సాక్ష్యం అండి? ఒకవేళ నువ్వు చెప్పపోయిన బుచ్చిబాబు నేను బ్రతకనివాడు తెలుసా? చూడు బెనర్జీ,
నీకు నీ భార్య పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను. ధైర్యంగా చెప్పు. నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి. అతని తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజ్ ఏ స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది. నీ పేరేమిటి? బెనర్జీ అండి. నువ్వేం చేస్తుంటావు? బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి. విన్సెంట్ అనే అతను నీకు తెలుసా? తెలుసండి. చివరిసారిగా నువ్వు అతను ఎప్పుడు చూశావు? కింద శనివారం రాత్రి అండి. ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కోర్టు వారికి చెప్పు. ఏంటండి? విన్సెంట్ హత్య? చచ్చిపోయాడండి? ఏమిటి నువ్వు చెప్పేది? విన్సెంట్ ని బుచ్చిబాబు చంపడం కళ్ళారా చూశానని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు. మర్చిపోయావా? మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉంటాను బెదిరించారు కదండి. సార్ మీరే నా పెళ్ళాం బిడ్డలు కాపాడాలి సార్. రామ్మోహన్ రావు గారు, అది కాదు యువర్ ఆనర్. ప్లీజ్ కూల్ డౌన్. జడ్జిగా మీకున్న పేరుని, మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. ఏమండే చెల్లిస్తుంటే ఆగరంటే? నా మాట విని ఈ కేసు విత్డ్రా అయిపోండి. ఎస్, నేనేమి హంతకుని కాదండి. నోనో, మీరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు. ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ని మీ మీదకు ఉసుకెళ్ళిపాను. ఎస్, నేనే. చూడండి, మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు. రవి, మనుషులు మృగాలతో గొడవ పడకూడదు. మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది. ఎస్, సారీ. ఆల్ రైట్. ఏమిటి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కంగారు పడక బుచ్చిబాబు. నన్ను ఎప్పుడు చూసినా అలా బెదిరిపోతావు ఎందుకు? నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఆల్ రైట్. ఎవరి పెళ్లి? నీది కాదు, సాయిరామ్ది. వెరీ గుడ్. ఇది తెలివైన పని అంటే. చదివి చూడు, అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది. సాయిరామ్తో మా అమ్మాయి పెళ్ళని కార్డు వేశారండి. అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు. నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరింది. మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచాం. ముందు వాళ్ళ పెళ్లి జరిపించి ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి అప్పుడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అర్థమైందా? రా బాబు, ఏర్పాట్లు చేయాలి. ఆ జడ్జి గారు ఏదో ప్లాన్ లో ఉన్నారా? స్వాతితో ఆ సాయిరాం పెళ్లిని శుభలేఖలు అచ్చేసి పంచుతున్నాడు. అమ్మాయి జాగ్రత్త. ఎదుగు బెనర్జీ, వాడు బతుకుంటే మనకి తలనొప్పి తప్పెట్టుగా లేదు. వాడిని తప్ప ఇంకొని పెళ్లి చేసుకుని ఉంటుంది ఆ కూతురు. ఎస్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి. ఆల్ రైట్. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. సాయిరామ్ అమ్మాయిని తీసుకెళ్ళి. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, సాయిరామ్ చంపొద్దు.
అక్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని, తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది. కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఆనందరావు, ఫిర్యాది మిస్ రాధ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది. ఓహో, సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదూ? అవును. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దట్ ఇస్ ఎ లీడింగ్ క్వశ్చన్. అబ్జెక్షన్ సస్టైన్. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ ఆనందరావు, 16వ తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు. నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను. హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది. ఏమిటి ఇలా వచ్చావన్నాను. తన కోరిక తీర్చకపోతే, తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది. ఛీ, నీకు సిగ్గు లేదా, బయటికి నడువన్నాను. అంతే, తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లెట్ మీ ఎగ్జామిన్ ది అక్యూజ్డ్. ఎస్, ప్రొసీడ్. మీ పేరు? ఆనందరావు. గుడ్, అందమైన పేరు. ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి. 16వ తేదీన మీరు మీ స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళారు. అవును. మీ స్నేహితుడి పేరు? అరుణగిరి ప్రసాద్. వెరీ గుడ్, ఇది అంతకంటే అందమైన పేరు. ఏ ట్రైన్ కి పంపించి వచ్చారు? హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, వెరీ గుడ్. మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి. ఆఫ్ కోర్స్, ఈజ్ ఎ మిలీనియర్. అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి. ఎస్. మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా, లేక? తిన్నగా ఇంటికే వచ్చాను. కారులో? ఎస్. కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే 10 minutes పడుతుంది. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా 15 to 20 minutes పట్టి ఉండొచ్చు. దట్స్ ఆల్ రైట్. పోనీ 20 నిమిషాలు అనుకుందాం. ఓకే. ఎస్. తిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు. అవును. ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు. ఎస్. యువర్ ఆనర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 4:20 బయలుదేరుతుంది. ఆ 16వ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారెవరూ ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు. యువర్ ఆనర్, ఆనందరావు గారు సాయంత్రం 4:20 స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు. ఒక్క 20 నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు. మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి. పైగా ఆ 16వ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని, తిరిగి రాత్రి 8 గంటలకే పవర్ రెస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు. ఆనందరావు గారు లైట్ వేసామంటారు, డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ ఆనర్, ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు. అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి. ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం. ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు. ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన కృత్యాలకు బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు. ఈ ఆనందరావు లాంటి చెడు పురుగుల్ని కోర్టు వారు ఖచ్చితంగా శిక్షించాలి. ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది. కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ 354 సెక్షన్ క్రింద 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించడమైనది. సక్సెస్, మనకి గ్రాండ్ సక్సెస్. నిజంగానా? ఐ వెరీ హ్యాపీ. అవునమ్మా, మన వాదనతో పీపీకి మతిపోయింది, జడ్జికి మాట పోయింది, అవతల పార్టీ ఓడిపోయింది. రామయ్య, అన్నయ్య తన మొదటి కేసులో గెలిచాడు. చాలా సంతోషం బాబు. నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. రామయ్య, ఈ కేసు గెలవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం. అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి. అబ్బా,
చీర చాలా బాగుందన్నయ్య. అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఓసారి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది. అయితే రేపు డాడీ వస్తున్నారన్నమాట. అవునన్నయ్య, లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు. రేపు వస్తారు. మళ్ళీ 4 రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు. ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు. డాడ్ ప్రయాణం బాగా జరిగిందా? బాగానే సార్. ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా? ఎస్ డాడీ, 10 రోజులైంది. పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి. గెలవడం గొప్ప విశేషం ఏం కాదు. రాజా, ఒక్క కేసు గెలవడం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి. నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి. దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్. డాడీ, బ్రేక్ఫాస్ట్ వస్తారా? ఇప్పుడే కాదు, యూ క్యారీ ఆన్. రామయ్య. ఏమిటి పెద్ద అయ్యారు? ఇదిగో నీకు 100 రూపాయల బహుమానం. నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. అయ్యగారు, నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా. ఎందుకో తెలుసా? నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికించేనా? బాబాయ్, డ్యూటీ టైం అయింది. తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా. జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదైతే ఓకే. త్వరగా రా. మంచి గిరాకీ లాగుంది. అయ్యో కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అబ్బా, నిండు నెలల మనిషిని బాబు. అబ్బా, హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. అక్కడికి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతున్నావునని. అదే బాబు, నేను జారి పడితే లోనున్న బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, అంటే 1వ నెల. ఏమిటి 1 నెలకు అంత కడుపా? ఏ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు. ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పండు అంటున్నారు? మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. అయ్యా, అమ్మా సీత, నా తల్లే. అయ్యా, ఈయన అయ్యా, ఈ మనిషే. ఏ బాబు, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు, నాయన ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకారం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదురు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు. అయ్యా, అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను. ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా? దాని మొహం చూస్తే దానికి వెళ్ళడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మొదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు. ఏమిటండి, నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా?
అందరూ ఒక నిమిషం ఆగండి. ఇది అమ్మాయి కడుపు కథ. అది సరే, కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యో. అవును, రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం, కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టం. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా? అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదా? కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి, 1 లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సరే వాడు మొహానికి. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? వాట్ డాడీ, బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కానీ ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. అఫ్కోర్స్, ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీ అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్ కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను. కిషోర్, నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోనూ తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంక ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత. ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి దండం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ చూపెడితే కొరమేలాగా కొరకొర సుత్తా ఈతు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవడు చూసినా పెద్ద లక్షాధికారులేగా
సూటు బూటు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీగులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు బ్రతుకు గంజినీళ్ళే రాసితాం. వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో నీ దొంగరావుడు మించిపోయిన దొంగ చేతే చేతా నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు, చూసారా? చూడు నాయన, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు. ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలాగ ఊపుతారా? ఊపడం కాదు, నాకు అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తారు. పాపం ఎవరి చేత బిల్లు ఎక్కొట్టే వాళ్ళని మురుక్కారులో కాదు, సముద్రంలో పారేయండి. ఇదిగో నేను 1, 2, 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. తొమ్మిలేక బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోటి ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని. రోజు 10 మందికి పెడతాను కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? సార్ అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగడు బాగా పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరాల్, బిల్లు తీసుకుని అరటిపళ్ళు కిళ్ళీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. ఏంటయ్యా బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పరసలు ఆది ఇందాక